హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు గమ్యం. ఈరోజు మనం ఇండియన్ సొసైటీలో మ్యారేజ్ అనే చాప్టర్ గురించి చూద్దాం. ఫస్ట్ మ్యారేజ్ని ఎలా డిఫైన్ చేశారు చూద్దాం. డెఫినిషన్. ఓకే, మ్యారేజ్ అనేది ఇట్ ఈజ్ ఏ రిలేషన్షిప్. ఈ రిలేషన్షిప్ అనేది సోషల్లీ అప్రూవ్డ్ రిలేషన్షిప్. ఓకే, ఇది ఒక రిలేషన్షిప్, ఇది సోషల్లీ అప్రూవ్డ్ రిలేషన్షిప్, శాంక్షన్డ్ ఆర్ రికగ్నైజ్డ్ బై కస్టమ్స్ అండ్ లా. అంటే సోషల్లీ అప్రూవ్డ్ రిలేషన్షిప్ ఎలా గుర్తించబడింది మ్యారేజ్ అనేది? త్రూ కస్టమ్స్ అండ్ లా. ఓకే, లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మ్యారేజ్ని ఇది మ్యారేజ్ అని నువ్వు ఎలా చెప్తావు అంటే నీ కస్టంలో ఉంది, అంటే నీ కల్చర్లో ఇలా చేస్తే ఈ ప్రాసెస్ని మ్యారేజ్ అన్నారు. త్రూ లా చెప్తున్నాం అంటే హిందూ మ్యారేజ్ యాక్ట్ అట్లా అనమాట. అలాగా త్రూ లా ఒక రిలేషన్షిప్ని డిఫైన్ చేసాం, మ్యారేజ్ని. అలాగే ఈ రిలేషన్షిప్ అనేది సోషల్లీ అప్రూవ్డ్ రిలేషన్షిప్ అనేది లా ఉండాలన్నమాట. ఎందుకు ఈ రిలేషన్షిప్ అంటే, ఎందుకు ఈ మ్యారేజ్ అంటే ఈచ్ పార్టీకి కూడా అంటే ఇన్వాల్వ్ అయిన బోత్ మేల్ అండ్ ఫీమేల్కి కూడా సర్టైన్ రైట్స్ అండ్ డ్యూటీస్ అనేటివి ఉంటాయి. అవేంటో మనం క్లియర్గా చూద్దాం. డెఫినేషన్ చూసాం. ఇట్ ఈస్ ఎ రిలేషన్షిప్ దట్ ఈస్ సోషల్లీ అప్రూవ్డ్ రిలేషన్షిప్ అయి ఉండాలి. దేంతో గుర్తింపు పొంది ఉండాలంటే త్రూ కస్టమ్స్ అండ్ లా. ఎందుకు ఈ మ్యారేజ్ అంటే టు పర్ఫార్మ్ సర్టైన్ రైట్స్ అండ్ డ్యూటీస్. ఇది డెఫినేషన్. సో ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్యారెక్టరిస్టిక్స్ ఆర్ ఫీచర్స్ ఆఫ్ మ్యారేజ్ అనేది చూద్దాం. నెక్స్ట్ మనం టైప్స్ చూద్దాం. ఫస్ట్ మ్యారేజ్ యొక్క ఫీచర్స్ చూద్దాం. ఓకే, ఫీచర్స్ ఆఫ్ మ్యారేజ్. ఓకే, అండ్ ఇదొక యూనివర్సల్ ఇన్స్టిట్యూషన్. ఓకే, ఇదొక యూనివర్సల్ ఇన్స్టిట్యూషన్. ఇందాక చెప్పినట్లు సోషల్ అప్రూవ్డ్ ఇన్స్టిట్యూషన్. ఓకే, ఎందుకు మ్యారేజ్ అంటే టు మెయింటైన్ స్టేబుల్ రిలేషన్షిప్. ఓకే, ఇద్దరు పార్టీస్కి కూడా సర్టైన్ రైట్స్ అనేటివి ఉంటాయి, రైట్స్ అండ్ ఆబ్లిగేషన్స్. ఈ డ్యూటీ నువ్వు పర్ఫామ్ చేయి, ఈ డ్యూటీ నేను పర్ఫామ్ చేస్తాను అంటే ఒక అండర్స్టాండింగ్. ఇద్దరికి కూడా ఒక రెస్పాన్సిబిలిటీ, రైట్స్ అండ్ ఆబ్లిగేషన్స్ అనేటివి ఉంటాయి. అలాగే రీప్రొడక్షన్ ఆర్ ప్రొజెనీ ఫర్ లెజిటిమేట్ ఆఫ్ స్ప్రింగ్స్. ఎందుకు ఆఫ్ స్ప్రింగ్స్ అంటే ఫర్ ఇన్హెరిటెన్స్, వారసత్వానికి, అండ్ సక్సెషన్, కల్చర్ని కంటిన్యూటీకి, టు కంటిన్యూ ది సొసైటీ, లెజిటిమేట్ ఆఫ్ స్ప్రింగ్స్ నీడెడ్ త్రూ ప్రొజెనీ. ఓకే, అండ్ ఇదొక బేసిక్ యూనిట్ టు ఫార్మ్ ఫ్యామిలీ. ఓకే, ఇదొక బేసిక్ యూనిట్ ఒక ఫ్యామిలీని ఫార్మ్ చేయడానికి. ఓకే, ఇది ఫీచర్స్ అండి. ఫస్ట్ ఫీచర్ ఏంటి? ఇది ఒక అందరూ గుర్తింపు పొందిన అంటే సోషల్లీ అప్రూవ్డ్ యూనివర్సల్ ఇన్స్టిట్యూషన్. ఓకే, టు మెయింటైన్ స్టేబుల్ రిలేషన్షిప్, రైట్స్ అండ్ ఆబ్లిగేషన్స్, రిప్రొడక్షన్ టు ప్రొడ్యూస్ లెజిటిమేట్ ఆఫ్ స్ప్రింగ్స్ ఫర్ ఇన్హెరిటెన్స్ అండ్ సక్సెషన్. ఓకే, ఇది ఒక బేసిక్ యూనిట్ టు ఫార్మ్ ఫ్యామిలీ. దీస్ ఆర్ ద ఫీచర్స్. ఓకే, అండ్ ఫంక్షన్స్ ఏముంటాయి మ్యారేజ్కి? ఫంక్షన్స్ ఏముంటాయంటే రెగ్యులేషన్ ఆఫ్ సెక్స్. నెక్స్ట్ ఫంక్షన్ ప్రొక్రియేషన్ అంటే ఫర్ రీప్రొడక్షన్ పర్పస్. ఓకే, సోషలైజేషన్ ఆఫ్ చిల్డ్రన్ మనం ఫ్యామిలీ ఫంక్షన్లోనే డిస్కస్ చేసాం. సోషలైజేషన్ ఆఫ్ చిల్డ్రన్
సోషలైజేషన్ ఆఫ్ చిల్డ్రన్ అంటే వాళ్ళ యొక్క నార్మ్స్, వాల్యూస్ ఏవైతే తరతరాలుగా వస్తున్నాయో నెక్స్ట్ జనరేషన్స్కి అందించడం. అండ్ ఫ్యామిలీ ఫంక్షన్సే కొన్ని మ్యారేజ్ ఫంక్షన్స్ కూడా మనకి సిమిలర్గా ఉంటాయి. కొన్ని సిమిలర్ ఫంక్షన్స్ ఉంటాయని చెప్పాం కదా మ్యారేజ్కి అండ్ ఫ్యామిలీ ఫంక్షన్స్కి. సో ఎకనామిక్ కోఆపరేషన్ వన్ ఆఫ్ ద థింగ్ హియర్. ఎకనామిక్ కోఆపరేషన్ అంటే ప్రొడక్షన్ యూనిట్గా వర్క్ అవుతుంది, అలాగే కన్సంప్షన్ యూనిట్గా వర్క్ అవుతుంది. ఫ్యామిలీలో ఉన్న మెంబర్స్ అందరి నీడ్స్ని కూడా ఫిల్ఫిల్ చేసే విధంగా, అంటే ఇన్ ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రొడక్షన్, ఫుడ్ అందించడం, వాళ్ళకి ఎడ్యుకేషన్ అందించడం, ఇలాంటివన్నీ కూడా ఎకనామిక్ కోఆపరేషన్. ఎమోషనల్ సపోర్ట్. Okay, these are the functions of marriage: regulation of sex, procreation, socialization of children, economic cooperation and emotional support. ఇప్పుడు మనం టైప్స్ ఆఫ్ మ్యారేజ్ అనేది చూద్దాం. ఓకే, ఇప్పుడు టైప్స్ ఆఫ్ మ్యారేజ్ దాంట్లో ఫస్ట్ మోనోగమి చూద్దాం. మోనోగమి అంటే వన్ స్పౌస్ ఎట్ ఏ టైం, అంటే వన్ ఫీమేల్, వన్ మేల్, ఆర్ వన్ హస్బెండ్ ఆర్ వన్ వైఫ్. ఓకే, ఇది మోనోగమి. దీంట్లో మోనోగమిలో సీరియల్ మోనోగమి ఉంటుంది. అంటే ఆఫ్టర్ డైవర్స్ ఆర్ డెత్ ఆఫ్ పార్ట్నర్, వాళ్ళ యొక్క పార్ట్నర్ చనిపోయిన తర్వాత కానీ, ఆఫ్టర్ డైవర్స్ అయిన తర్వాత కానీ, మళ్ళీ ఓన్లీ వన్ ఎట్ ఏ టైం. అంటే వన్ ఎట్ ఏ టైం మీన్స్ ఒక్కసారి ఒకరినే పెళ్లి చేసుకోండి. నెక్స్ట్ మ్యారేజ్ ఏదైతే చేసుకోవాలనుకుంటున్నారో అప్పుడు వన్ మేల్ కానీ ఆర్ వన్ ఫీమేల్ని మ్యారేజ్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్, ఒక అతను ఉన్నాడు, అతని వైఫ్ కానీ, అతని వైఫ్తో తనకు డైవర్స్ అయింది. నెక్స్ట్ తను మ్యారేజ్ చేసుకునేప్పుడు ఓన్లీ వన్ ఫీమేల్ ఆర్ ఒక పార్ట్నర్ని ఎంచుకోవడం. ఆఫ్టర్ డైవర్స్ ఆర్ డెత్ ఒక పార్ట్నర్ని ఎంచుకోవడం సీరియల్ మోనోగమి అంటారు. మోనోగమిలో వన్ ఆఫ్ ద టైప్. అండ్ సెకండ్ చూస్తే స్ట్రైట్ మోనోగమిలో అంటే ఓన్లీ వన్ టైమే మ్యారేజ్, నెక్స్ట్ ఆఫ్టర్ డైవర్స్ ఆర్ డెత్ దెర్ ఈజ్ నో రీమ్యారేజ్ అలౌడ్. ఓకే, నో రీమ్యారేజ్, అది స్ట్రైట్ మోనోగమి. ఓకే, అండ్ నెక్స్ట్ టైప్ పాలీగమి చూద్దాం. పాలీగమి అంటే మోర్ దెన్ వన్ వైఫ్ ఆర్ వన్ హస్బెండ్. అంటే ఒక హస్బెండ్ కంటే ఎక్కువ, మోర్ దెన్ వన్ వైఫ్ ఆర్ వన్ హస్బెండ్. అంటే ఒక పార్ట్నర్ మోర్ నెంబర్ ఆఫ్ పార్ట్నర్స్ని పెళ్లి చేసుకోవడం. దీంట్లో టైప్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, పాలిగ్నీ అంటే ఒక హస్బెండ్ మ్యారీస్ 2 ఆర్ మోర్ వైఫ్స్, ఇది పాలిగ్నీ. ఓకే, పాలిగ్నీ అంటే పాలి అంటే మెనీ విమెన్ని ఒక మేల్ పెళ్లి చేసుకోవడం పాలిగ్నీ అంటారు. దీంట్లో మనకి పాలిగ్నీలో సొరెరల్ అనేది ఒక టైప్, ఇంపార్టెంట్. ద టర్మ్ సొరెరల్ రిఫర్స్ టు సొరెరల్ అంటే ఆ 2 వైఫ్స్ కూడా సిస్టర్స్ అయి ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఆ హస్బెండ్ వైఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చనిపోయారు అనుకోండి, ఆ ఆయన ఇప్పుడు విడోవర్ లాగా. సో ఆమె సిస్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పెళ్లి చేసుకోవడం సొరెరల్, అంటే సిస్టర్స్ని. అండ్ సెకండ్ వన్
నాన్ సొరరల్ మ్యారీ ఏదైతే ఇద్దరు వైఫ్స్ ఉన్నారో దే 2 వైఫ్స్ ఆర్ నాట్ రిలేటెడ్, వాళ్ళిద్దరికి అసలు సంబంధమే లేదు, దే ఆర్ నాట్ సిస్టర్స్, దే ఆర్ నాట్ రిలేటివ్స్, ఆ మ్యారేజ్ని నాన్ సొరరల్ అంటారు. ఇది పాలిగ్నీలో టైప్. అండ్ నెక్స్ట్ వన్ పాలీ యాండ్రీ. పాలీ అంటే మెనీ, యాండ్రీ మీన్స్ మెన్, అంటే మెనీ మెన్ని ఒక ఫీమేల్ పెళ్లి చేసుకోవడం. పాలీ యాండ్రీలో 1 వైఫ్ విత్ 2 ఆర్ మోర్ హస్బెండ్స్. ఓకే, 1 వైఫ్ విత్ 2 ఆర్ మోర్ హస్బెండ్స్. ఇక్కడ సబ్ టైప్ ఉంది ఫ్రెటర్నల్. ఫ్రెటర్నల్ అంటే బ్రదర్స్ని మ్యారేజ్ చేసుకోవడం, దీన్నే అడల్ఫిక్ మ్యారేజ్ అని కూడా అంటారు. ఒక విమెన్ ఇద్దరు బ్రదర్స్ని మ్యారేజ్ చేసుకోవడం అండ్ దే ఆర్ రిలేటెడ్ ఈచ్ అదర్, అలాంటి మ్యారేజ్ని ఫ్రెటర్నల్ అంటారు. దీన్ని అడల్ఫిక్ అని కూడా అంటారు. ఓకే, అండ్ నాన్ ఫ్రెటర్నల్ అంటే ఆమె ఆ 2 హస్బెండ్స్ కూడా నాట్ రిలేటెడ్ ఈచ్ అదర్, అంటే వాళ్ళిద్దరు బ్రదర్స్ కాదు, దే ఆర్ నాట్ రిలేటివ్స్, నాన్ ఫ్రెటర్నల్ అంటారు. పాలియాండ్రీ. పాలియాండ్రీలో 2 టైప్స్ ఉన్నాయి, ఫ్రెటర్నల్, నాన్ ఫ్రెటర్నల్. ఇద్దరు బ్రదర్స్ని ఒక వైఫ్ పెళ్లి చేసుకుంటే ఫ్రెటర్నల్ అంటారు, దాన్నే అడల్ఫిక్ అంటారు. నాన్ ఫ్రెటర్నల్లో ఏదైతే ఆ 2 హస్బెండ్స్ ఉన్నారో దే ఆర్ నాట్ రిలేటెడ్ టు ఈచ్ అదర్, దే ఆర్ నాట్ బ్రదర్స్, అలాంటి మ్యారేజ్ని నాన్ ఫ్రెటర్నల్ పాలియాండ్రీ మ్యారేజ్ అనేది అంటారు. అండ్ నెక్స్ట్ టైప్ వచ్చేసి ఎక్సోగమి. ఎక్సోగమి అంటే మ్యారీ outside their gotra or caste, outside their gotra, mostly outside their gotra. Okay, exogamy. And endogamy ante fourth one, endogamy, marry within their gotra or caste. Okay, ఎక్సోగమి అంటే ఎండోగమి అంటే చూసాం. ఎక్సో అంటే ఎక్స్టర్నల్, దేనికి ఎక్స్టర్నల్, వాళ్ళ యొక్క క్యాస్ట్కి కానీ గోత్రకు కానీ ఎక్స్టర్నల్ మ్యారేజ్ ఎక్సోగమి. ఎండోగమి అంటే మ్యారీ విత్ ఇన్ దేర్ గోత్ర ఆర్ క్యాస్ట్. సొరరేట్ చూసాం, సిస్టర్స్ని మ్యారేజ్ చేసుకోవడం. అండ్ లెవరేట్ మ్యారేజ్ అనేది ఒకటి ఉంటుంది, ఆ టర్మ్ అంటే ఏంటి చూద్దాం. లెవరేట్ మ్యారేజ్, లివరేట్. ఓకే, లివరేట్. ఇప్పుడు ఒక ఆమె ఉంది, ఆమె హస్బెండ్ చనిపోయారు, ఆ హస్బెండ్కి ఒక బ్రదర్ ఉన్నారు. ఆమె నెక్స్ట్ మ్యారేజ్ చేసుకోవాలంటే ఆ హస్బెండ్ బ్రదరే ఆమెకి ప్రిఫర్డ్ మేట్ అనమాట. అంటే రీమ్యారేజ్ ది డిసీజ్డ్ హస్బెండ్స్ బ్రదర్. వాస్ ప్రిఫర్డ్ మేట్, ఆమె చేసుకోవాలంటే ఇతన్నే చేసుకోవాలి. ఓకే, లెవరేట్ మ్యారేజ్ డెఫినేషన్ ఇది. రీమ్యారేజ్ ది డిసీజ్డ్ హస్బెండ్స్ బ్రదర్ వాస్ ద ప్రిఫర్డ్ మేట్. ఓకే, ఫస్ట్ టైప్స్ చూసాము. మోనోగమి, మోనోగమిలో సబ్ టైప్స్ చూసాం. సీరియల్ మోనోగమి, స్ట్రైట్ మోనోగమి. పాలిగమి చూసాం, పాలిగమిలో పాలిగ్నీ చూసాం, పాలియాండ్రీ చూసాం, దాంట్లో సబ్ టైప్స్ చూసాం. ఎక్సోగమి అంటే ఏంటో చూసాం, ఎండోగమి అంటే ఏంటో చూసాం, లెవరేట్ చూసాం. నెక్స్ట్ కొన్ని టైప్స్ ఆఫ్ మ్యారేజ్ ఉంది, అది కూడా డిస్కస్ చేద్దాం. హైపర్గమి, దీన్నే అనులోమ మ్యారేజ్. మనం ఐవిసి చదివేటప్పుడు కూడా చదువుంటాం. అనులోమ, ప్రతిలోమ, వేదిక్, ఇట్లా ఏన్షియంట్ హిస్టరీలో కూడా వస్తుంది. వేదిక్, మోస్ట్లీ వేదిక్లో చదువుంటాం. హైపర్గమి ఆర్ అనులోమ మ్యారేజ్. ఇక్కడ ఏంటంటే ఒక అమ్మాయి, ఆమె లోయర్ క్యాస్ట్ అమ్మాయి, లోయర్ క్యాస్ట్ ఫీమేల్ మ్యారీస్ అప్పర్ ఆర్ హయ్యర్ క్యాస్ట్, అప్పర్ క్యాస్ట్ మేల్. దీన్ని అనులోమ మ్యారేజ్ కానీ హైపర్గమి అంటారు. ఓకే, లోయర్ క్యాస్ట్ ఫీమేల్ మ్యారేజ్ అప్పర్ క్యాస్ట్ మేల్, దీన్ని హైపర్గమి ఆర్ అనులోమ. ఓకే, నెక్స్ట్ వన్, 7th టైప్ హైపోగమి.
ఈ టర్మ్స్ అనేటివి మనకి చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్లో అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి, ఆర్ మ్యాచింగ్లో అలాగా. ప్రతిలోమ మ్యారేజ్ అని కూడా అంటుంది దీన్ని. హైపోగమి ఆర్ ప్రతిలోమ అంటే అప్పర్ క్యాస్ట్ ఫీమేల్, ఇవి కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, సో కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. అప్పర్ క్యాస్ట్ ఫీమేల్ మ్యారీస్ లోయర్ క్యాస్ట్ మేల్. ఓకే, హైపర్గమి అంటే ఏంటి, హైపోగమి అంటే ఏంటో కూడా చూసాం. లెవరేట్ సొరరేట్ చూసాం. అండ్ దీస్ ఆర్ ది సమ్ టైప్స్ ఆఫ్ మ్యారేజ్ ఇన్ అవర్ సొసైటీ. అండ్ మ్యారేజ్కి సంబంధించి ఇంకొన్ని టాపిక్స్ ఉన్నాయి, అంటే చేంజెస్ ఇన్ ఫార్మ్ ఆఫ్ మ్యారేజ్, అలాగే కొన్ని ఏన్షియంట్ టర్మ్స్ ఉన్నాయి కదా, గాంధర్వ మ్యారేజ్, ఇట్లాంటి మ్యారేజెస్ టైప్స్ని, రాక్షస మ్యారేజ్, ఇవి కూడా నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం, ఎందుకంటే లెంత్ ఎక్కువ అయిపోతుంది. చేంజెస్ ఇన్ మేడ్ సెలెక్షన్ అండ్ ఏమైనా యాక్ట్స్ ఉన్నాయా మ్యారేజ్కి సంబంధించి, ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.